నమ్ముకొని 1.5 పెట్టి చెరువు దోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలే నిండుతాయి, చెరువు నిండదా? ఏంటి సార్ ఆడ నంటుంటే మాట్లాడరా మీరు? నీ దరిద్రాలు చూస్తుంటే పక్కూరికి వెళ్ళేద్దాం అనుకున్నా. మరి వెళ్ళచ్చు కదా. ఒరే పక్కూరులో నా 2 కూతురు చదువుతాను, దీన్ని వెళ్ళేస్తే నా పరిస్థితి ఏంట్రా? ఒరే అక్కడ కూతురు ఉండడు, ఇక్కడ ఏకంగా పిల్లవే ఉంది, చూసుకో మరి. అయినా రే రాంప్రసాద్, ఆ పొట్ట ఈ బట్ట ఈ తట్ట ఏంట్రా? నన్ను చూడు, రోజు 90 డిప్స్ కొడతా తెలుసా? నేను 150 కొడతా ఆవిడ చెప్పానా ఏంటి? జిమ్ లో ఎప్పుడు కనపడలేదు. నేను జిమ్ అని చెప్పానా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. అరే అమ్మాయిలు మీకే కాదురా, ఈ మధ్య అమ్మాయిలు నాకు కూడా లైటింగ్ కొడతారు. మొన్న అయితే ఒక అమ్మాయి నెంబర్ అడిగింది ఏకంగా. మరిచావా? నా దగ్గర ఉన్నది ఒక్క నెంబర్, ఇస్తే ఎలా మాట్లాడాలరా? నువ్వు లైటింగ్ కాదు, నేను లైట్ తో కొట్టాలా? అది సరే. అరే రాంప్రసాద్, Yes. తాగుబోతు రమేష్ జబర్దస్త్ వచ్చి కామెడీ చేస్తా అంటే భయపడ్డారా, షేక్ అయ్యారా? నువ్వు కామెడీ డీ చేస్తానంటే భయపడలేదు, డీ చేస్తాను అన్నమాట కదా అడిగెళ్ళి, అందుకు భయపడ్డాం కొంచెం. అవన్నీ కాదు, బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లోంచి వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఏ ఆచారాలను దెబ్బతిద్దామనా? సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లోకి వెళ్ళి నేనే బోనం ఎత్తుకెళ్తాం కదా. ఈసారి మా ఇంట్లోంచి వెళ్తాది బోనం. అలా గొడవ పడకండి అబ్బా. గొడవ పడకపోతే ఏంట్రా, మా ఇంట్లోకి వెళ్ళి కదరా ప్రతిసారి బోనం ఎత్తేది. మనం కానీ డిసైడ్ చేయాలి. మరే ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది, అర్థమైందా? ఇప్పుడే ఫోన్ చేస్తా, ఊరోళ్ళు వస్తారు, ఓకేనా? హలో ఊరోళ్ళు రండి. రే నరేష్, చూసావా ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు? సునందా. సునందా ఏమన్నుందా? అదే మాట ఆవిడ తిరిగి నిన్నంటే. సునందా, నీకు ఆకలి అయితే అన్నాన్ని అవుతా, ఆకేస్తే సున్నాన్ని అవుతా, నువ్వు రాస్తా అంటే బలపాన్ని అవుతా. ఇన్ని అవుతాను అంటున్నావు కానీ ఎపిసోడ్ లో మంచి పర్ఫార్మర్ అవుతానట్లేదే. సునంద నేను చూస్తే కిక్కెక్కుతుంది, నువ్వు రమ్మా కాదు డ్రమ్ము డ్రమ్ము. అరే పవిత్ర, నిన్ను చూస్తుంటే పొగుడుతూ ఒక పుస్తకం రాయాలనిపిస్తుంది. దాని జీవితం తెలిసిన పుస్తకం ఆ మాత్రం తెలియదురా నీకు? అంజలి గారు, మీరు దేవుడికి అన్న కోరుకున్నారా? అవునండి, మా ఆయనకి ఈ మధ్య శని స్టార్ట్ అయింది, సో అది పోవాలని మొక్కుకున్నాను. దానికి మొక్కుకోవడం ఎందుకు? లగేజ్ తీసుకుని మీ పుట్టింటికి వెళ్తే అయిపోద్ది కదా. అరే నరేష్, ఏంటి? ఈసారి బోనాల పండగకి మేకనేద్దామా కోడిని కొత్త అర్థం అవట్లేదురా? ఏదేసినా ఊరంతా సరిపోవాలి. అయితే దీన్ని వేద్దాం, మొత్తం సరిపోద్ది. మహేశ్వరి చెప్పురా. నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో తాళి కడతా, గుండెల్లో గుడి కడతా, మన పిల్లలకి బడి కడతా. ఒరే పొట్టి బుడంకాయ్, ముందు నువ్వు హౌస్ ఈఎంఐ కట్టరా, వాళ్ళు నాకే ఫోన్ చేస్తా. గోల్ రాజు ఏంటి రావి మెట్లు ఏవేంటివి కుట్లు ఎలా కొట్టింది కదా. సునంద, ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ బరువు నేను మోస్తా, ఆ తర్వాత నిన్ను మేము మోస్తాం. ఇవన్నీ కాదురా, ఇలా రండి ఒకసారి దగ్గరికి. అరే ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. సరే సరే, ఈ టాక్స్ అన్ని ఫన్స్ తర్వాత ఎందుకు పిలిచావు? కాదురా, ఈసారి బోనాలు మా ఇంట్లోంచి వెళ్ళాలని నేను. ఓకే, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళండి అన్న. ప్రతిసారి ఎవరింట్లో నుంచి బోనం ఎత్తారు? మీ ఇంట్లో నుంచి. మరి నేనే ఎత్తుతున్నా అంటున్నా. ఇవన్నీ కాదు, ఊర్లో జనాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారా అన్నకు సపోర్ట్ చేస్తారా? నాకు సపోర్ట్ చేస్తాను, ఇటు పక్క రండి. నేనైతే రాంప్రసాద్ కి సపోర్ట్. నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు మీ వద్ద తట్టిపోతావు. నేనే బోనం ఎత్తుతా, ఎపిసోడ్ నిలబెడతా. సరే సరే, ఇగో బాబు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అట్టున్నారు, మా అన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్టున్నారు. కానీ ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఎవరు? దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు పిల్లరా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి.
ఏ డ్రెస్ మేడం ఇది? ఇది హాఫ్ సారీ. అయ్యో ఇంతకుముందు డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ సారీ కట్టుకొచ్చారు, డబ్బులు లేక హాఫ్ సారీ కట్టుకుంటున్నారు. 2 రోజుల పోతే ఆ డబ్బులు లేవు, ఇంకో ఫ్రాక్లు వేసుకొస్తారేమో. అరే రష్మి, నీకోసం బయట కుర్రాలు ఏడుస్తున్నారా? అవునా? దేనికి? ఇంకెన్ని రోజులు యాంకరింగ్ చేస్తావని. ఒక్క నిమిషం తప్పుకోండి. అమ్మా అసలు. ఏంట్రా దండం పెట్టుకుంటున్నావా? అవునవునమ్మా. చెయ్యి, గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో. మీరు కూడా అమ్మవారే కదమ్మా, అందుకని చెప్పి. రే వద్దురా, నేను ఇప్పుడు గుడి ఎక్కడని అడుగుతాను, నువ్వు గుండెల్లో అంటావు. వద్దురా. అడగండి అమ్మా, అలా మీరు అడగండి గుడి ఎక్కడని. సరే ఇంతకీ గుడి ఎక్కడరా? గుడి ఎక్కడంటే అమ్మ ఎక్కడుంటే అదే గుడి అబ్బా. అన్నా ఇగో నేను రాజుగాడు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకురా? గదేంది మూలకు స్పీకర్లు. ఇక్కడ ఏముంది? స్పీకరు. ఇన్ని స్పీకర్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడా? అమ్మా అదేం కాదమ్మా, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే బోనాలు బాగా నాకు తెలిసిపో, నాకంతా అర్థమైపోయింది. బోనాల పండుగ సందర్భం కాబట్టి వీళ్ళంటే వీళ్ళు, వాళ్ళంటే వాళ్ళు, మేమే సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళే సెలబ్రేట్ చేస్తారో అది శ్రీదేవి డ్రామా కంపెనీ తేల్చి చెప్తుంది. ఒక్క డౌట్. ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ ఉండగా ఆ నలుగురు అమ్మా మీరు రారా అసలు? ఈసారి బోనాలు మేమే చేస్తాం. వీలా వాళ్ళ తెలియాలంటే ఇంద్రజ గారు మీరు, నేనక్కడ, నేను ఇక్కడ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పేకమేడలు మూవీ టీమ్. Welcome Pekamadlu movie team, producer garu, director garu, the hero and heroine of the film. Welcome to Sridevi Drama Company and ee roju jarugutundi Bonalu special episode. So thank you so much for joining us. So cinema gurinchi, let's start with the lady first. ఇది మా పేకమెడలు అనే సినిమాతో వస్తున్నాము. ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఏ ఊరు మీది? నేను యాక్చువల్గా కన్నడిగా, అంటే కర్ణాటక నుంచి వచ్చాను, బట్ ఈ ఫిలం కోసం తెలుగు నేర్చుకున్నాను. ఓకే. నేను మరి హీరో గారు వచ్చి తమిళ నుంచి వచ్చారు. మేమిద్దరం ఒక 3 months అలా తెలుగు క్లాసెస్ నేర్చుకున్నాం అనమాట. 3 months అయిపోయిందా? లేదండి, ఇప్పుడు కొంచెమే వస్తుంది అంత. మీరు కూడా తెలుగు నేర్చుకున్నారా? అవును 3 months లో? 3 months లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నా. నాకే ఇంకా 10 years అవుతుంది. కానీ నా పేరు శివ సినిమాలో మిమ్మల్ని చూస్తే భయం వేసింది. యా ఆఫ్ కోర్స్. ఎందుకు అంత సైకోలా చేశారు? ఆ రోల్ అది చాలా ఎక్సైటింగ్ రోల్ కదా. సో ఎక్సైటింగ్ కాదు, అది సైకో రోల్. ఇది నాకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడ్లు. సో అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే పేకమేడ్లు ఇది లక్ష్మణ్ అనే ఒక చిల్లరగాడి జీవితం, అదే ఈ ఫిలిం. యాక్చువల్లీ దట్ ఈస్ లక్ష్మణ్. నువ్వు సూపర్ రా. ఐ మీన్ సీరియస్ గా చెప్తున్నా, హీఈస్ అ వెరీ సేమ్ పించ్, మీ తెలుగు నా తెలుగు. డైరెక్టర్ గారు పేకమేడలు హౌస్ ఆఫ్ కార్డ్స్ సినిమాని ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ డెబ్యూ ఈ సినిమాతో చేయాలని ఎందుకు అనిపించింది? సో ఈ పేకమేడలు అనేది జనరల్ గా ప్రతి హౌసెస్ లో జరిగే క్యారెక్టర్స్ అండి. అంటే ఎవరు గాల్లో మేడలు కడుతున్నారు, ఎవరు రిజిస్టర్ గా బతుకుతున్నారు అనేది ఈ 2 క్యారెక్టర్స్ త్రూ ద్వారా కథ చెప్దాం అనేది ఇంటెన్షన్. సో వినోద్ లో ఉండే అన్ని రకాలది, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ త్రూ ద్వారా ఏంటంటే వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ సినిమాలో ఎవరన్నా ఉంటే అది హీరో క్యారెక్టర్. అంటే మళ్ళీ సైకోయేనా? యాక్చువల్లీ మీరు యాక్టర్ కదా, యాక్టర్ నుంచి ఎట్లా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్సిషన్? బై బేసికలీ ముందే అనుకున్నామండి, సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేద్దామని ఒక థాట్ అయితే వచ్చిందనమాట. ఎవరికి చెప్పొద్దు అనే సినిమా చేసేటప్పుడు నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్. ఆ టైంలో నాతోనే కాదు బయట వాళ్ళతో కూడా చేద్దాం ఆ థాట్ వచ్చినప్పుడు ఈ కథ వచ్చింది, పేకమేడలు అనే కథ వచ్చింది. సో అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సరే చేద్దామని ఇంకా అలా స్టార్ట్ అయిన కథ అనమాట. సో బేసిక్లీ మీరు హీరో అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నారా, లేకపోతే అది త్యాగం చేశారా? నేను చేస్తా అన్నా కూడా చేయనివాడు. అంటే ఈ క్యారెక్టర్ అసలైన సైకో ఎక్కడున్నారు మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ప్రతిసారి దీని ఏమిట్రా?
సో అంత పర్టికులర్ గా ఉన్నారని టీం అర్థమైంది. మనం కూడా ప్రొడ్యూస్ చేద్దాం, బయట వాళ్ళతో చేద్దాం, టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం అని ఇప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన బ్యాచ్ కాబట్టి మనందరం. సో మా ప్రొడక్షన్ హౌస్ లో కూడా అలాగే ఉంటారు అందరూ. సో ఇలా స్మాల్ గా ఒక చిన్న స్టెప్ తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన సినిమా పేకమేడ్లు. సో ఇంద్రజ గారు, యువర్ విషెస్ టు పేకమేడ్లు టీమ్. టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా క్యాచీగా ఉందండి. చాలా క్యాచీ అనడం కంటే కూడా ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలిగిన విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు టీమ్ పేకమేడ్లు. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాత్రలో ఇప్పుడు ఒక మంచి జాతర లాంటి గేమ్ సెటప్ చేశాను. అబ్బా, నా వెనకాల చూస్తున్నారు కదా ప్రాపర్టీస్. చిన్నప్పుడు సీసో ఆడాం కదా, తెలుగులో సీసో అని ఏమంటారు? తూగుడు బల్ల. సో ఇట్లాంటి తూగుడు బల్లాలో జనరల్ గా ఇటువైపు ఒక మనిషి ఇటువైపు ఒక మనిషి కూర్చొని దాన్ని బ్యాలెన్స్ చేస్తారు, కింద పైన అవుతుంటారు. కానీ మేమేం ప్లాన్ చేసాము, ఒకే మనిషి ఈ గేమ్ ఆడడం. సెంటర్ లో కూర్చుంటాడా? కాదు, నా నెత్తి మీద కూర్చుంటాడు. నరేష్, can I get some help please? Sure. సో ఇప్పుడు నరేష్, అందులో ఒక బాల్ వేయండి. సైడ్ లో బాస్కెట్ చూస్తున్నారు కదా, ఆ బుట్టని మీ తల మీద పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఆ బాల్ ని గాల్లో ఎగరేస్తాను. ఎగరేసిన తర్వాత నువ్వు ఆ బుట్టతో పట్టుకోవాలి. కానీ చిన్న ట్విస్ట్ ఉంది. అది పట్టుకున్న తర్వాత ఖాళీ బాస్కెట్ చూస్తున్నావు కదా, ఆ బాల్ వెళ్ళి అందులో వేయాలి. ఎన్ని ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో మీరు వేయగలుగుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే, బాల్ ఎగరేస్తా. రెడీ? కాదు, మీరు ఆడుకుంటున్నారా? ఇలాంటప్పుడే మేము సీనియర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను ఎగరనే కాదు, బాల్ ఎగరాలా. రెడీ? చూసారా మా శ్రీదేవి డ్రామా కంపెనీ ధూమ్ ధామ్ జాతర నేను ఎలాంటి గేమ్ ప్లాన్ చేశాను? ఏమంటారు? సూపర్. ఫస్ట్ ఎలాగో మీ ఇద్దరు వచ్చారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ? మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేయడానికి మేము మీకు ఇచ్చే టైమ్స్ 90 సెకండ్స్, అంటే 90 సెకండ్లు. రెడీ? ఆ బాల్ ఎందుకు బాస్కెట్ లో ఎందుకు షిఫ్ట్ చేశారు? పెట్టండి ఇందులో. మీ మీద ఉంటాం, కింద నుంచి తీసేసి. నరేష్, రాజు చూడండి ఎలాంటి పని చేశారు. మీరు ఎంత కష్టపడి బాల్. రాజులు ఎప్పుడు అబద్ధం ఆడరమ్మా. పాపం వాడు బాల్స్ దూతీయడం ఏంటి? లేదు, ఊరికే చెప్పాను, జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు నరేష్ అండ్ పేరేంటి మీది? ఇప్పుడు నరేష్ అండ్ రామప్రసాద్ గారు కలిసి ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6. సరే రమేష్ గారు, ఇటువైపు పర్ఫార్మెన్స్ చూశారు, చాలా బాగా ఆడారు. అయితే ఇప్పుడు మీ వైపు నుంచి ముగ్గురు రావాలి. ఒకళ్ళు బాల్ వేయడానికి, ఒకళ్ళు బాల్ ఎగిరించడానికి, ఒకళ్ళు బాల్ పట్టుకోవడానికి. రండి. 3 2 1 గో.
ఎక్స్ట్రా లేస్తామన్నారు. లేదు, ముగ్గురు ఎక్స్ట్రాలే చేశారు. జాతర జరుగుతున్న ఈ గేమ్ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ రామ్ ప్రసాద్ నుంచి. ఆల్రైట్, సో రామ్ ప్రసాద్ టీమ్ నెక్స్ట్ ముగ్గురు ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? 3, 2, 1 90 seconds go. దానికేమో మరి దానికేమో Time up, time up, time. ఎవరసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9. ఏ ఫడ్డీ. మేడం వాడు కౌంట్ చేసేటప్పుడు బాల్ ఇసిరేస్తాను, అది యాటిట్యూడ్. Yes, కరెక్ట్. అటు ఇసిరేస్తే ఎట్లా మేడం? చాలా మీరే ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టుండండి. కాదు మేము మేము 10 వేసాం కదా, మీరు 12 వేసి మీరు ఇసిరండి. ఏ చాణక్య, నరేష్ కి రామ్ ప్రసాద్ గారికి యాటిట్యూడ్ చూపించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళకి. తాగుబోతు రమేష్ అన్నా అరే ఏంటరే? తాగుబోతు రమేష్ అన్నా వద్దు. రమేష్ గారు మీ టీం నుంచి ముగ్గురు ఎవరు రాబోతున్నారు? 90 seconds go. ఎవడైనా ఉన్నాడా? అమ్మా అమ్మా అమ్మా! వర్రా మీరంతా కేక్ కటింగ్ ఏమని ఉంటే కేబుల్ బ్రిడ్జ్ కాడ చేసుకొని పోయి. మనం గెలిచారా? మగవాళ్ళు గెలిచాం. తాగుబోతు రమేష్ అన్న డల్లుగా ఉన్నాడు, నూకరాజుకి షుగర్ ఉంది అనుకున్నారా? మన మగవాళ్ళు గెలిచాం. సునందా మన శ్రీదేవి గెలిచింది. చాలు, ఈ విజయం అందరిది. నోరు మీరా కుక్క. ఓడిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అన్నయ్య మాట్లాడదు. కౌంటింగ్ అక్కర్లేదు, విన్నంతే. ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ ఇంద్రజా మేడం గారు. ఎస్ చెప్పండి. కౌంటింగ్ బెటరా? సరే ఇప్పుడు కౌంటింగ్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 18. తాగుబోతు రమేష్ అన్నా సిగ్గుండాలి ఆడోళ్ళ మీద గెలవడానికి. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? అలా ఏం లేదు, అలా చెప్పకూడదు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా రాజు మీరైతే క్యాచ్ చేశారు.
కౌంట్ చేసింది 17 కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్స్ వచ్చి తాగుబోతు రమేష్ అండ్ టీమ్. ఈ గేమ్ విన్నింగ్ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు హృదయాలు తీసుకొని వెళ్ళండి, మేము నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో మా అంజలి, మహేశ్వరి అండ్ సునందమాల గారు ముగ్గురు కలిసి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం తీసుకొని రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. భద్రాకార సముద్రాపార హిమాద్రిక్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుద్ధానందిత రుద్ర బుబ్బు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభ. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, ఆనందుకో మమ్మ అందుకో పూజలందుకో పుణ్యమెచ్చుకో. మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గట్టి గట్టి ఆడాలిరా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగ రంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మా అమ్మా డంగురుమా మాలచ్చమ్మ మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా, నా గండాలు తట్టించి కాపాడమ్మా. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాటలు రావు. పర్ఫార్మెన్స్ గురించి వివరంగా ఓన్లీ ఇంద్రజ గారే మాట్లాడగలుగుతారు.
ఒక్కసారిగా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళంతా ఏదో చిలకరించి పూనకాలు వచ్చేసి ఒకలాగా అయిపోయిందండి. నిజంగా అమ్మవారి ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ఆ డోర్ తెరుచుకున్నాక నాకు ఇంకా అసలు దాని నుంచి నేను తేలుకోలేకపోతున్నాను. మీ ముగ్గురులోనూ ఆ తల్లి వచ్చి ఆవహించిందేమో నన్ను అనిపించింది నాకు. ఎందుకంటే నేను చాలా చాలా స్పిరిచువల్ పర్సన్, నేను చాలా అమ్మవారు అంటే నాకు ఇంకా అతి ప్రేమ అన్నమాట. అండ్ మీ గెటప్ ఎంత బాగా సూట్ అయింది సునంత గారు. ముఖ్యంగా మన అంజలి గారిది నేను ఇంతకు ముందు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ నేను చూస్తున్నాను. ఏం చేసినా కానీ చాలా సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు అంజలి గారు. బట్ ఫస్ట్ టైం నేను మహేశ్వరి మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను, అద్దరు కొట్టేశారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ లిరిక్స్ అంతా అలా పాడుతూ పాడుతూ మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నిజంగానే మీరిద్దరూ అలా డాన్స్ చేసి చేసి అది ఒక హైప్ లోకి తీసుకొచ్చారు. ఆ హైప్ లోకి తీసుకొచ్చి మన డాన్సర్స్ కూడా ప్లీజ్ లీనమైపోయి చేశారు మీరు కూడా పర్ఫార్మెన్స్. అండ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్. సందీప్ మాస్టర్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఒక బార్ సెట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంతవరకు ఇలాంటి ఒక రిలీజిటిక్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటాం కదా, ది బెస్ట్ అంటే దీన్ని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. పేకమేడలు మూవీ టీమ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు భయం వేసిపోయిందండి ఆవిడ ఎంట్రీ లాస్ట్ లో వచ్చారు కదా, నో వర్డ్స్. మీరు చెప్పారు కదా వన్ టేక్ లో ఎలా చేస్తారు అసలు. నీలగిరి నేను మొహాలు చూస్తున్నాను, వన్ టేక్ లో అవుద్దా అసలు అని. సింగిల్ టేక్ లో ఇంత ఎనర్జీ, ఇంత కోఆర్డినేషన్ అసలు నేను చూస్తున్నాను అనమాట. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా లాస్ట్ లో కథలు వెనకాల విష్ణు చక్రంగా తిప్పారు కదా, కరెక్ట్ మైన్యూట్ డీటెయిల్స్ తో చేశారు అసలు. హ్యాట్స్ ఆఫ్. కొరియోగ్రాఫర్ ఒకసారి కలుద్దామండి. ఎనర్జీ అసలు. ఐ థింక్ హీఈస్ ద పర్సన్ బిహైండ్. మూవీ కోసమే కదా సందీప్ మాస్టర్ ని పిలవడం. దానికోసం అండి. సందీప్ మాస్టర్ కంగ్రాచులేషన్స్. రాకేష్ గారు ప్రతి స్కెడ్యూల్ కి రావాలి. ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పీపుల్ ని మీరు చూడాలి, గుర్తించాలండి. ఖచ్చితంగా మీరు ప్రతి స్కెడ్యూల్ మీకు స్పెషల్ ఇన్వైట్ అండి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున. నా ఇంటెన్షన్ కూడా అదే మ్యామ్, లైక్ టాలెంట్ ని ఎలా నేను సపోర్ట్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఈ మాట అంటారని. బట్ సందీప్ మాస్టర్, ఎవ్రీథింగ్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి కీప్ ద హోప్స్ అండ్ ద గుడ్ వర్క్ గోయింగ్. వినోద్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు నుంచి ఒక 100% ఇన్వాల్వ్మెంట్ కావాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు 3 of you. This is not just dance, this is like taking a character and doing it on stage. So hats off to 3 of you. And all the boys, the energy were superb. One guy, he just did a small role, but he gave 200% involvement. Him, Tiger. మా నంది అవార్డు గ్రహీత రమేష్ గారు. నిజంగా అమ్మవారినే చూసినట్టుంది సాక్షాత్. అమ్మతో చెప్తున్నా, మీకు పాదాభివందనం అమ్మ. నాకు తెలిసి మీ జన్మ ధన్యం అయిపోయింది సాంగ్తో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మరి రామ్ ప్రసాద్ గారు, నో ప్రోగ్రెస్. మహేశ్వరి అండ్ అంజలి, మీరైతే స్టార్టింగ్ సినిమా స్టార్ట్ చేశారు, ఎరగదీసేశారు. నిజంగా అమ్మవారు సినిమా చూసిన అనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్ లో నిజంగా అమ్మవారు వచ్చింది. ఓ మాట చెప్పాలి, అమ్మవారు సినిమాలో రమ్యకృష్ణ గారికి ఎంత బాగా ఆ గెటప్ సెట్ అయిందో మళ్ళీ నీకే అంత బాగా సెట్ అయింది. అండ్ సందీప్ మాస్టర్, మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఒకసారి మనం బయట కలుద్దాం. Once again, thank you so much for this mesmerizing performance. Thank you guys. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో ఇప్పుడు జరగబోతుంది ఇంకో గేమ్ సెగ్మెంట్. మరి ఈ స్క్వేర్ షేప్ చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చి తాగబోతు రమేష్ వాళ్ళ టీం, ఇటువైపు వచ్చి ఆర్డర్ రామ్ ప్రసాద్ వాళ్ళ టీం. ఆల్రెడీ మిమ్మల్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టాము. మీ కాలికి బలూన్స్ కట్టేసాము. గేమ్ వచ్చి చాలా సింపుల్. మీరు ఇటువైపు వచ్చి నించుంటారు అండ్ రామ్ ప్రసాద్ టీం మీరు ఇటువైపు వచ్చి నించుంటారు. 1 2 3 చెప్పగానే అవతల టీం వాళ్ళు బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, అంటే వీళ్ళు బెలూన్స్ వీళ్ళు కాపాడుకుంటూ అవతల బెలూన్స్ పేల్చాలి. ఎగ్జాక్ట్లీ. ఆ పోటీ పడేదేదో జెన్యూన్ గా రామ్ ప్రసాద్ గారు పోయిన గేమ్ లో చేశారు చూడండి, అలా కాకుండా జెన్యూన్ గా ప్లే చేయండి. మీరు కూడా రాజు మీరున్నారు కాబట్టి నాకు కొంచెం డౌటే, జెన్యూన్ గా ఆడండి. ఎలా చేసినా ఏం చేయకపోయినా ఫైనల్ డిసిజన్ వచ్చి జడ్జ్ గారిది. ఆల్రెడీ ఒక గేమ్ లో తాగబోతు రమేష్ గారు మీరు ఓడిపోయి ఆర్డర్ రామ్ ప్రసాద్ వాళ్ళు సారీ అమ్మా ఇంతగా చెప్పా నిజాయితీగా ఆడదామని.
ఆల్రెడీ ఆర్డర్ రాంప్రసాద్ గారు ఒక గేమ్ లో మీరు ఓడిపోయి మా తాగ్బోతు రమేష్ అండ్ టీం వాళ్ళు గెలిచారు కాబట్టి బోనం ఎత్తే ఎక్కువ ఛాన్సెస్ ప్రస్తుతానికైతే వాళ్ళ వైపు ఉంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ బలూన్స్ బాగా కాపాడుకొని వాళ్ళు బలూన్స్ పగలగొడుతూ బాగా మంచిగా నీతి నిజాయితీగా జెన్యున్ గా ఆడండి. మీరు ఇది ఆడుతున్నది బోనాలు ఎవరు ఎత్తాలి ఎవరు సెలబ్రేట్ చేయాలి అన్న దాని కోసం, అది గుర్తుపెట్టుకొని ఆడండి. ఓకేనా? ఆల్రైట్, సో గేమ్ స్టార్ట్ చేద్దాము. బోత్ టీమ్స్ వచ్చేయండి ప్లీజ్. కాదురా, వీళ్ళ మధ్య నువ్వేంట్రా వచ్చావు? నిన్నే బలూన్ అనుకొని పిసికేస్తారు వాళ్ళు. ఏదైనా పర్లేదు, పిసికేయమనండి. సో ఇప్పుడు రెండు జోడీస్ గా ఆడబోతున్నారు. రాంప్రసాద్ గారు మీ వైపు నుంచి పవిత్ర అండ్ మన అంజలి గారు. పవిత్ర అండ్ అంజలి, మిగతా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోండి. ఇటువైపు నుంచి ఆ ఇద్దరు ఎవరు? ప్రవీణ్, సద్దాం. మీ బలూన్స్ కాపాడుకుంటూ అవతల మనిషి బలూన్స్ పగలగొట్టాలి. ఓకే, 3, 2, 1 గో. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడదది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కూరగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కూకులెత్తి కింద గుంసు వచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడదది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, కిస్సుల కలాష్ని కావు వచ్చనండి. ఫస్ట్ నా బెల్లు నా కారణంగానే పగిలిపోయింది ఫస్ట్ కానీ ఆట ఆపడం ఎందుకని వదిలేసా. ఇప్పుడు నా కాలికి పగలగట్లేదు ఆయన. అది ఎవరి కారణం పగిలినా మీ జాబ్ ఏంటి? ఒక్క నిమిషం, మీ బలూన్స్ కాపాడుకోవాలి అంతే. అట్లయితే ఆయన నా కాలికి పగలగొట్టలేదు. మరి బయట పగలగొట్టాడు, బాక్స్ లోపలే పగలాలి కదా. జడ్జి గారు ఉన్నారమ్మా. జడ్జి గారు చెప్పండి అమ్మా. మేడం, బాక్స్ దేనికి గీసారు? ఎందుకు బాక్స్ బయటికి వెళ్ళిపోతుంది? ఎందుకు గేమ్? బాక్స్ నుంచి బయటకు వెళ్ళింది ఆ టీం మాత్రమేనా? మీ టీం వాళ్ళు వెళ్ళలేదా? ఏమండి, జడ్జి గారికి ఎదురెళ్తారా మీరు? ఎనక జరగండి సార్. ముందుగా అంజలి గారు హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా ప్లే చేశారంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, సూపర్ గా ప్లే చేశారు. సద్దాం, లెగ్స్ అప్. మీరు నిజంగానే హానెస్ట్ గా ప్లే చేశారు, చాలా చాలా బాగా కాపాడుకున్నారు. అండ్ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు తాగుబోతు రమేష్ గారి టీం విన్. మరి ఇప్పుడు మీ టీం నుంచి ఆ నెక్స్ట్ ఇద్దరు ఎవరు? ఎవరు వెళ్తారు ఓడిపోవడానికి? నెక్స్ట్ మహేశ్వరి అండ్ నరేష్. యాజ్ ఎ టీమ్ లీడర్ గా చెప్తున్నాను. ఎవరా టీం లీడర్ గడా? మేము వీళ్ళిద్దరు వెళ్తారు స్ట్రాంగ్. నెక్స్ట్ నేను మహేశ్వరి వెళ్తాం. స్ట్రైట్ వైపు నుంచి ఇద్దరు డిసైడ్ అయిపోయారు. రమేష్ గారు మీ వైపు నుంచి నూకరాజు, యాదవ్ రాజు. ఆల్ రైట్, వచ్చేయండి. 3, 2, 1 మ్యూజిక్.
నరేష్ నరేష్ అవుట్ 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 బయటకు వచ్చే అవుట్ అవుట్ అంతే. అండ్ యాదవ్ రాజు నరేష్ ని తోసాడు. అప్పుడు బిలీవ్ మ్యామ్ వాళ్ళిద్దరు చేత్తో ఆడుతున్నారు. ఇంద్రజ గారు గేమ్ ఫస్ట్ ని స్టార్ట్ చేద్దామా? డెఫినెట్ గా స్టార్ట్ చేయాలి. ఇగో పిల్ల అసలు ఏంది పీకకి ఎవరైనా ఎగిరి కొడతారా? నరేష్ యు విల్ బి ఎలిమినేటెడ్ నరేష్. మేడం నాటకాలు ఫెయిల్ మేడం. సరేరా ఓకే కింద కట్రా. నేనేదో పిల్లోని ఇక్కడ కట్టుకుంటా, వాడు పీకలు కట్టుకోడు, వాడు మనిషా పశువా రై. నేను మనిషిని కాకపోయినా నువ్వు కింద గట్టు. మళ్ళీ తగలరని చోటు తగిలి మమ్మల్ని ఏమన్నా అంటే ఎవరిది ఇబ్బంది? ఏ తమ్ముడు ఆడు గేమ్ ఆడు 3, 2, 1 గో మ్యూజిక్. నువ్వే బయటేసి అట్టగో పేస్తే టాపులేసి పోందే టాపులేసి పోందే రారో నా శివ కాసి అగ్గిరాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోందే టాపులేసి పోందే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. సునంత అవుట్. సునంత ఫ్లాష్ చేయలేదు. మళ్ళీ కట్టుకోండి మీరు. నాది కూడా గ్యాస్ పోయింది. ఏయ్ నరేష్ తీసేనమ్మా ఫస్ట్. ఒరే పిల్లన పీక కట్టుకోవడం కాదు వెళ్ళు. ఓకే 3, 2, 1 మ్యూజిక్. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసి పోతే రో. గేమ్ పాస్. మేడం మీరు ఏమన్నారు? ఒకరి దయచేసి సరే ఏమన్నారు? బలూను అలా బయటకు వచ్చినప్పుడు అపోజిట్ టీం వాళ్ళు అంటే అక్కడ ఎవరైతే ప్లే చేస్తున్నారో బయటకు వచ్చి పల్ల కొడతారా? బయటకు రాకూడదు. హలో రాజు యాదం రాజు బలూన్ బయటికి రాగానే పగలు కొట్టేసేయండి. అమ్మా ఇంకా ఎలాంటి రూల్స్ ఎన్ని ఉన్నాయి మీ? నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావురా. సునంద డూయింగ్ ఇస్ వెరీ రాంగ్. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్. రీస్టార్ట్ 3, 2, 1 మ్యూజిక్. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా చూస్తావు నన్ను ఇలా మారితే బుడా. జరా దిల్ సే ఇనుకో నా గోలా ఒక నిమిషం నర్స్ ఏమైందిరా? తాడు లూజ్. ఇంకొంచెం చెప్పుతో కొడతా ఆడతా. యాదవ్ రాజు చేతులు బ్యాక్. అరే 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 నువ్వు ఓడరా నైనా.
నేను కదా. గెలిచిందే వాడ్రా. ఏం తింటున్నావు సునందా? ఇంకా గేమ్ అవ్వలేదు ఉంది మేడం, అది గాలి వచ్చి పైకి వెళ్ళిపోయింది మేడం. బాబు మీరే నెగ్గారు, వదిలేయండి. కామ్ డౌన్ ఇంద్రజ గారు మీరు చెప్పండి. సునంత ఎక్సలెంట్ ప్లేయింగ్, బట్ as you all know వాళ్ళే విన్నర్స్. నైస్, కంగ్రాచులేషన్స్. యాదమరాజు అండ్ నూకరాజు ఇద్దరు కూడా ఎంత బాగా ప్లే చేశారు, పోటాపోటీ చేసి ప్లే చేశారు. సూపర్. ఈ గేమ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పోటాపోటీ నడుస్తుంది. ప్రస్తుతానికైతే మా తాగుబోతు రమేష్ అండ్ టీమ్ బోత్ రౌండ్స్ గెలిచారు మేడం. సో ఇటువైపు 2 points, జనరల్ గా మేము బెస్ట్ ఆఫ్ 3 చేస్తాము. ఇటు 0, ఇటు 2 points. మళ్ళీ థర్డ్ రౌండ్ పరిస్థితి ఏంటి? అది వాళ్ళని అడుగుదాం. రామ్ ప్రసాద్ గారు ఇటు రండి. చెప్పండి. థర్డ్ రౌండ్ పెట్టినా కూడా డెఫినెట్ గా 2 points ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. కానీ పగ తీర్చుకోవడానికి లేదా మీరేంటో చూపించుకోవడానికి ఈ రౌండ్ ప్లే చేస్తారా? మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడతాం, మళ్ళీ మేమే బాగా ఆడతాం అంటారు, విన్నింగ్ అలిగిస్తారు. ఎందుకని ఆగిపోతాం అని చూస్తాం. లేదన్నా ఇప్పుడు 3 సిరీస్ లో అయితే 2 గెలిచారని ఇంకొకటి ఆడకుండా ఉన్నారు కదా. నేను పక్కకి కూర్చో. కాదు, నాకు ఇప్పుడు నిజంగానే డౌట్ వస్తుంది. టీమ్ లీడర్ మీరే కదా? నేను మేడం. టీమ్ లీడర్ నువ్వా? అయితే నేనే చేస్తాను, గేమ్ ఆడతా. దిగండి, మీరు రావాలి. ఇంకా రమేష్ అన్న రానా? కాదు, రష్మి గారు టీమ్ లీడర్స్ వస్తున్నారు కాబట్టి 1-on-1 పెడదామా? ఓకే, వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే. నేను టీమ్ లీడర్ మేడం, నేను ఆడాలా? ఒరే వెళ్ళి కూర్చోరా. ప్రిపేర్ దెమ్ ప్లీజ్. బెలూన్స్ కట్టండి. నాకు బెలూన్స్ అవసరం లేదు, నేను మామూలు ఆడతా. మీరు ఏం పగలు కూర్చుకుంటారు? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. 3, 2, 1 మ్యూజిక్. ఆల్రెడీ ఆయన తాగునని చెప్పాడు కదబ్బా. బరిలోకి దిగాడు తాగుబోతు రమేష్. పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంద్రజ గారు మీరే ప్లీజ్ అనౌన్స్ చేయండి ఫైనల్ విన్నర్స్ ఎవరు. అంతకు ముందు రామ్ ప్రసాద్ గారు తెలుసుకున్నారు కదా, ఏ ఒక ప్రయత్నమైనా చివరి దాకా ట్రై చెయ్యాలి, అక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడు చూడండి, మీరు గెలిచారు, కనీసం చాలా గౌరవంగా ఓడిపోయారు మీరు. ఎలాగో మీరు ఈ లాస్ట్ పాయింట్ తీసుకున్నారు, అయినా కూడా వాళ్ళు 2 points లీడ్ లో ఉన్నారు కాబట్టి తాగుబోతు రమేష్ టీమ్ విన్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ధామ్ జాతరలో చాలా ధూమ్ధామ్ జరిగింది ఈ రోజు. మరి స్టార్టింగ్ లో అనుకున్నట్టు వీళ్ళ కదా నరేష్? మేమే. వీళ్ళు లేదు, వాళ్ళు లేరు, మేమే. గెలిచింది మేము, బోనం ఎత్తేది మేము. అరే మే మనుషులబ్బా, 2 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాము, 24 hours కాదు. మాకు జడ్జ్ గారు అని ఒకళ్ళు ఉన్నారు. మేడం మీరే చెప్పండి, ప్రతిసారి ఒక్కటే గొడవ. ఇద్దరు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీరు గేమ్స్ పరంగా చేస్తే వాళ్ళు సాంగ్ పరంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. అందరూ కలిపి చేసుకుంటేనే కదా పండగ అనేది. కానీ ఇది బోనాల పండగ స్పెషల్ కాబట్టి ఈ బోనాలు ఎత్తడానికే కొంతమంది ఉన్నారు, వాళ్ళనైతే నేను పిలిచాను. ఇంకా వాళ్ళు వచ్చాక చూడండి, స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద స్పెషల్ పర్ఫార్మెన్స్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ, గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ, జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ.
అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా అందుకో మమ్మ అందుకో పూజలందుకో పుణ్యమెచ్చుకో మానచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె గట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట
గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రా ఎప్పుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు వైష్ణవి దేవి టీమ్ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో వెల్కమ్ అండ్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే అసలు ఫెస్టివల్ ఎపిసోడ్స్ వేరే 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 లెవెల్లో ఉంటది. పండుగలో ఉండే వైబ్రేషన్, ఆ వైబ్స్, ఆ ఎనర్జీ, ఆ స్పిరిచువాలిటీ, ఆ పాజిటివిటీ అదంతా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో కనిపిస్తుంది. సో దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ మ్యాజికల్, స్పిరిచువల్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో వైష్ణవి దేవి గారు, బోనాలు పండగ గురించి స్పెషాలిటీ ఏంటి, అండ్ అలాగే చాలా మందికి బోనాలు పండగ విశిష్టత గురించి మీ మాటల్లో. నా పేరు జోగిని వైష్ణవి అండి. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. శ్రీదేవి డ్రామా కంపెనీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆ అవకాశం ఇచ్చినందుకు. మాకు బోనాల పండుగ అంటే పెట్టింది పేరు. మన తెలంగాణ కల్చర్ ని మనం రీప్రజెంట్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రత్యేకతంగా ఏంటనంటే బోనాల పండుగలో జోగినీలు గాని శివశక్తులు గాని పాల్గొంటారు. ఎందుకనంటే బోనం అంటే అమ్మవారికి భోజనం సమర్పించడం అండి. ఎలాగైతే మనకు రాత్రి పగలు, ఎలాగైతే మనకు చైత్రం వైశాఖం, ఎలాగైతే మాసాలు మారుతున్నాయో ఆషాఢ మాసంలో మనం అమ్మవారికి ఖచ్చితంగా బోనాలు సమర్పిస్తాం. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తామంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఆషాఢ మాసంలో పిల్లలకు జ్వరాలు గాని, మలేరియా గాని, ఇంకా అంటువ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివి ఏవి జరగకుండా అమ్మవారికి మనం బోనం ఎక్కిస్తాము. బోనం ఎక్కించిన తర్వాత అమ్మవారికి శాఖ పెట్టి, కళ్ళు శాఖ గాని ఇంకా ఏదైనా బెల్లం శాఖ గాని పెట్టి అమ్మవారికి మనం ప్రతి ఒక్కటి మొక్కుకుంటాం. మా పిల్ల పాడి పంట మేమందరం సురక్షితంగా ఉండాలి, అమ్మ మమ్మల్ని అందరినీ కాపాడు. ఎందుకనంటే అమ్మ మించిన దైవం అయితే లేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ అమ్మవార్లు కూడా పూజింపబడతారండి. అక్కడ గోల్కొండ నుంచి మొదలైన బోనాలు ఆఖరికి లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి బోనాలతో రంగంతో ముగుస్తుందండి. అలాగే ఈ ప్రత్యేకత ఏంటనంటే మేము జోగినీలము ఇంటింటికి భిక్షాటన చేసి, జోగిని అంటే జోగెత్తడం అంటారు. ఇంటింటికి భిక్షాటన అంటే బియ్యం గాని, నూనె గాని, చింతపండు, పసుపు, ఉప్పు, బోనంకి సంబంధించిన సామాన్లన్నీ మేము జోగెత్తి అవన్నీ ఒక దగ్గర వండి బోనం తీసుకొని వెళ్తాం అన్నమాట. ఇది బోనాల పండుగ అంటారు. ఈ రోజు ఈ పండగ మళ్ళీ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? బోనాలు పండగ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు పండగ. తెలంగాణలో ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఆ మహమ్మారిని తరిమి కొట్టడానికి అమ్మవారికి బోనాలెత్తడం ప్రారంభించారు. ఈ బోనాల పండగ ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుపుకోవడం అన్నది ప్రతి ఏడాది ఒక సూపర్ డూపర్ హిట్ ఎపిసోడ్ గానే నిలిచిపోయింది. అసలు ఒక బోనాలు సెలబ్రేషన్ ఒక గుడిలో చూస్తే ఎట్లా ఉంటుందో, ఒక జాతర జరిగితే ఎట్లా ఉంటుందో అలాగే ఇక్కడ జరిపించారు. చాలా చాలా సంతోషం అండి. వీళ్ళందరితో పాటు ఇంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన మా రాము మాస్టర్, మరి ఇదే సంతోషంతో మా ఈటీ ప్రేక్షకులందరికీ బోనాలు శుభాకాంక్షలు చెప్దామా? ఈటీ ప్రేక్షకులందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు.